మీరు పంపించుకొని ఆమోదించుకోండి. మీరు పంపించుకోండి. అది కరెక్ట్ కాదు. పంచాయతీ ఆమోదించింది. అందరూ చట్టం లోపడి చట్టం చదువుకొని పనిచేస్తాం. పోయే పరిస్థితుల్లో ఉండదు. అవసరమైనప్పుడు మనకి చట్టాలు ఏ కావాలో పై వాళ్ళని అడిగి దానికి సంబంధించి అడిగే చేస్తాం. చట్టం తెలుసుకోక 5 సంవత్సరాలు పంచాయతీలో చట్టం తెలియక 5 సంవత్సరాలు పంచాయతీలో ఎప్పుడున్నా కూడా పంచాయతీ రాజ్ చట్టం ఒకటే. 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నా కూడా పంచాయతీ రాజ్ చట్టం అనేది ఒకటే. 5 సంవత్సరాలు ఒక పార్టీలో చదువుకుంటారు. నాకు ఎక్కువ బాగా తెలుసు. దాని ఏం లేదు. ఫైనల్ గా ఏమడుగుతామంటే మాకు చాలా మంది బిల్డర్స్ మా దగ్గరికి వస్తున్నారు. బిల్డర్స్ అంటే కమర్షియల్ ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎల్ఆర్ఎస్కి పోతున్నాం మేము. ఎల్ఆర్ఎస్కి పోతే మాకు చాలా రోజులు లేట్ అవుతుంది. అదే చాలా రోజులు లేట్ అవుతుంది. దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం కానీ మా దగ్గర చాలా మంది రావడం జరిగింది. మేము చెప్తే దాని ఏం చెప్పడం జరిగింది. దీనికి ఏమైనా ఆల్టర్నేట్ లేదు. మేమైతే 14% కట్టుకోవద్దని అన్నారు. 14% కట్టుకోవడం మా దగ్గర వచ్చి మేము ఎల్ఆర్ఎస్ పెట్టి చేపిస్తున్నాం. ఎల్ఆర్ఎస్ కట్టిన తర్వాత మేము అప్రూవ్ ఇస్తాం. ప్రాసెస్ చెప్పండి. 10,000 నువ్వు కట్టాలి ఇవ్వాలి. కట్టిన తర్వాత డాక్యుమెంటేషన్ ఆన్లైన్లో పెట్టిన తర్వాత వాళ్ళు అప్రూవ్ ఇస్తాం. ఆ 10,000 కడితే మేము ఎన్ని రోజులు కడుతున్నాం? 3 నెలలు కూడా 3 నెలలు ఒక ప్లాన్ అప్రూవ్ ఇప్పుడు మన పంచాయతీలో ఇక్కడ చేయించాము. ఇప్పుడు ఎవరు అప్రూవ్ అవును ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు అప్పుడు ఆమోదించుకుని ఇస్తాం. మేము అప్రూవ్ ఇస్తున్నాం. పంపించిన వాళ్ళకి మనకి ఇచ్చేదాన్ని 14% మన పంచాయతీ ఎల్ఆర్ఎస్ కట్టారనుకో ఇక మన అప్రూవ్కి పంచాయతీ 5,000 ఉంటుంది. దాని ఒకటి కట్టి 14% కట్టి ఇప్పుడు మనం ఇస్తున్నాం. మన ప్లాన్ అప్రూవ్ ఇస్తున్నాం. పంచాయతీ అయితే ఇస్తున్నాం. సర్పంచ్ నువ్వే 5 సంవత్సరాలు నువ్వే ఓపెన్ చేయాలి. ఉద్యోగాలు తీసేసారు. ఒక సర్పంచ్ వార్డు నెంబర్లు కలవతోనే జరిగింది. ముఖ్యంగా ఈరోజు పేపర్ కోసం కూడా అందరూ ఎందుకు పోరాడామంటే వాళ్ళ పని చట్టాల కోసం పోరాడారు. వాళ్ళ కోసం మాట్లాడారు. అదేవిధంగా మన స్వీపర్లకు కానీ ఆ పనిచేసే స్టాఫ్కి కానీ ఈరోజు మన టర్మ్లోనే గత టర్మ్లో కాకుండా 2021 నుంచి 2026 దాకా మనమే పెంచాం కాదు. అది గర్వంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఒక వ్యక్తికి కాదు, అందరం ఓటు కాబట్టి మన ఓటు కాబట్టి సర్పంచ్ అధ్యక్షతన మన ఈరోజు వాళ్ళు కూడా మేము జరిగింది. అదేవిధంగా కోవిడ్లో కూడా ఎన్నడూ గత గవర్నమెంట్లో గత ఓటులో కూడా చేశారు. కానీ దానికన్నా రెట్టింపుగా మనం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కష్టపడ్డాం. ఎవరికి ఏది ఆపద వచ్చినా కూడా వాళ్ళ ముందుకెళ్ళి నిలబడ్డాం. వాళ్ళకి ఏది అవసరమైతే వాళ్ళకి చేసి పెట్టడం కూడా జరిగింది. నేనైతే ఖచ్చితంగా ఈ ఓటు ఫుల్ఫిల్ చేసిందని చెప్పి మనకు ఓటు వేసిన ప్రజలు కూడా మనల్ని మెచ్చుకుంటారని చెప్పి నా వ్యక్తిగతంగా నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే వాళ్ళకి ప్రతినిత్యం మనం అందుబాటులో ఉన్నాం. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళకి మనం సహకరిస్తున్నాం. వాళ్ళకి పని చేసేదానికి తోడ్పడుతున్నాం. అందుకని చెప్పి ఈ బోర్డు ఇప్పుడు దాకా జరిగిన బోర్డులో కల్లా వన్ ఆఫ్ ద బెస్ట్ బోర్డు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించాను.